కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 90 రోజులు అయిపోతుంది. దీన్ని ఏ విధంగా చూస్తారు? 90 రోజుల పాలన ఏ విధంగా ఉంది? వాళ్ళ 6 గ్యారెంటీలు ఏ విధంగా అమలు అవుతున్నాయి? నా పేరు తాళ్ళ అజయ్, రీసెర్చ్ స్కాలర్, ఉస్మానియా యూనివర్సిటీ, సామాజిక తెలంగాణ స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షునిగా మాట్లాడుతున్నాను. దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 90 రోజులు అవుతుంది. మరి వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలలో కొన్ని గ్యారంటీలను అమలు చేసి మరి దానికి గ్యారంటీలను కావచ్చు, లేకపోతే మిగతా పథకాలకు కావచ్చు, దానికి అప్లై చేసుకోవడానికి పేద ప్రజలు రేషన్ కార్డ్ అనే దానికి మ్యాండేటరీగా పెట్టారు. ఆ మ్యాండేటరీ అనేటువంటి ఆ యొక్క రేషన్ కార్డు 10 సంవత్సరాల ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వము అప్లికేషన్కి అవకాశం కల్పించలేదు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిపోయే ముందు 100 రోజుల లోపు మేము ఈ యొక్క రేషన్ కార్డును తీసుకొస్తాము, అందరికీ అప్లికేషన్ అవకాశం ఇస్తామని చెప్పి కూడా ఇప్పటివరకు ఆ యొక్క దాని ప్రాసెస్ను ప్రారంభించలేదు. కనుక ప్రభుత్వం మరి ఇలాంటి హామీలను విస్మరించడం వల్ల కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకత అంతా కూడా మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వైపు మరలే అవకాశము ఉంటుంది. కాబట్టి ఈ ఎన్నికల కోడ్ రాకముందే మీరు ఈ యొక్క ప్రాసెస్ను ప్రారంభించాలి. 10 రోజులు మాత్రమే ఉన్నందున ప్రభుత్వాన్ని మేము ఇలాంటి ఈ చిన్న విషయాల వల్ల ఆ యొక్క పెద్ద పథకాలను ప్రజలు, అణగారిన వర్గాలు, పేద ప్రజలు పొందలేకపోతున్నారని మేము భావిస్తున్నాం. అంటే ప్రధానంగా వాళ్ళ 6 గ్యారెంటీల్లో 4 అమలు చేసినామని అంటున్నారు. ఒకటి ఉచిత బస్సు కానీ, గృహజ్యోతి కానీ, గ్యాస్ సిలిండర్ కానీ, తర్వాత రాజీవ్ ఆరోగ్యశ్రీ. మిగతా వాళ్ళు చెప్పిన 6 గ్యారెంటీలకు ఇంకా కనీసము 90 రోజులు పూర్తయింది, 10 రోజులే ఉంది. దీన్ని ఎలా చూస్తారు? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పాలన ఇప్పుడు ఎట్లా కనిపిస్తుంది అంటే మెయిన్గా అంటే వాళ్ళు 6 గ్యారంటీలు అంటే మేనిఫెస్టోలో చాలా డెప్త్గా అనేక రకాలైనటువంటి సాధ్యం చిన్న విషయాలైనా కూడా చాలా డెప్త్గా పెద్ద ఎత్తున వాళ్ళు హామీలు ఇవ్వడం జరిగింది. విద్యార్థుల సమస్యలు కావచ్చు, ఉద్యోగుల సమస్యలు కావచ్చు, ఉద్యమకారుల సమస్యలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు PhD స్కాలర్స్కు 5 లక్షలు ఇస్తామని చెప్పేసి, ఫెలోషిప్లు కల్పిస్తామని చెప్పేసి అనేక రకాల హామీలను ఇవ్వడం జరిగింది. మెస్సు బకాయిల రద్దు కావచ్చు, ఇలాంటి అనేక సమస్యలు చిన్న సమస్యలు ఉన్నాయి. ఇవి సమస్యలు చిన్నగా కనబడ్డా కూడా ప్రజల మీద పెద్దగా ఎఫెక్టు చూపించే విధంగా ఉన్నాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మెయిన్గా ఈ యొక్క 6 గ్యారంటీల మీదనే ఫోకస్ పెడుతూ ఈ యొక్క చిన్న సమస్యలను విస్మరిస్తుందనేది మేము అనుకుంటున్నాము. కాబట్టి మిగతా 2 గ్యారంటీలను కూడా పూర్తిగా అమలు చేసి ఈ చిన్న విషయాలన్నింటినీ కూడా పరిష్కరించుకుంటూ వెళ్ళాలని చెప్పేసి, వాటికి సంబంధించిన ప్రాసెస్ను మీరు ఏదైతే ఎంతో త్వరగా మొదలు పెడితే అంత త్వరగా ప్రజలకు ఆ యొక్క ఫలాలు అందుతాయని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఈ యొక్క 6 గ్యారెంటీలు 100 రోజులైనా ఇంకా ఎట్లా చేసే అవకాశం లేదు. ఎందుకంటే 12వ తారీఖు ఎలక్షన్ కోడ్ రాబోతుంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఈ ఎఫెక్ట్ ఏమన్నా కాంగ్రెస్ పైన పడుతుంది అనుకుంటున్నారా? ప్రభుత్వము కొత్తగా ఏర్పడింది కాబట్టి మరి ఆ ప్రజలు ఏ స్థాయిలో దీన్ని రిసీవ్ చేసుకుంటారనేది మనం ఇప్పుడే చెప్పలేము. కాబట్టి ప్రభుత్వం అనేది ఇంకా సమయం అనేది వాళ్ళు ఇచ్చిన హామీ కంటే తీసుకునే సమయం అనేది ఎక్కువ అయింది. మేము త్వరగానే మేము అమలు చేస్తామనే హామీ ఇవ్వడం జరిగింది. మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ప్రభుత్వం ఇంకా దాని మీద దృష్టి పెట్టి ప్రజలకు ఎంత త్వరగా అందిస్తే వాళ్ళకే అంత లాభం జరుగుతుంది. కాబట్టి ఇది వాళ్ళు ఎలక్షన్లకు పోకముందే దీన్ని హామీ రూపంలో ఏదో రూపంలో దాన్ని మొదలుపెట్టి ఎలక్షన్లకు పోతే ప్రజలు ఆశీర్వదిస్తారు, లేకపోతే వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుంది. టీఆర్ఎస్ గవర్నమెంట్ మీద ఉన్నటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి వ్యతిరేకత మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద రావడానికి ఎంతో సమయం పట్టదు. ఎందుకంటే ప్రజలు తెచ్చుకున్న తెలంగాణలో SC, ST, BC మైనార్టీ ప్రజలు అందరూ కూడా ఇది సామాజిక తెలంగాణగా, ప్రతి ఒక్కరూ ఆత్మగౌరవంతో బతికే తెలంగాణగా మారుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు భావించారు. కానీ ఇప్పుడున్న ఏర్పడుతున్నటువంటి ప్రభుత్వాలు ప్రజలను వంచే విధంగా ఉంటే అది మరొక విప్లవం రూపంలో ఏర్పడి సామాజిక తెలంగాణ ప్రభుత్వం దిశగా వెళ్తుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం.